కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోనూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అనంతరం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆదాయాన్ని పెంచుతుంటే కేంద్రం నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేద మధ్యతరగతి వర్గ ప్రజలపై మరింత భారం మోపుతుందని ఆరోపించారు. శంకరపట్నం జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, మోడీ మోడీ మోడీ. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మా ఎమ్మెల్యే పిలుపు మేరకు ఈరోజు రాస్తారోకో అండ్ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పిలిపించిందంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పేదలను నడ్డి విరిచే విధంగా గ్యాస్ ధరలను 500 ఉన్న గ్యాస్ ధరని ఇవాళ 1150 రూపాయలు పెంచి ఇవాళ పేద ప్రజలది నడ్డి విరుస్తుంది. అదే మా రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం పాటుపడుతూ ఇవాళ దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటాం. మా ఇక్కడున్న పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుంటే అదే కేంద్ర ప్రభుత్వం పేదల నడ్డి విరిచి ఏదైతే అంబానీ ఆధార్ ఉన్న వాళ్ళ కొమ్ము కాసుకుంటూ ఇవాళ ఎల్ఐసి ఏదైతే సంస్థను కానీ ఇంకా వేరే సంస్థలు కానీ నిర్వీర్యం చేసుకుంటూ ఇవాళ అది కానీ దాదాపు 12 లక్షల కోట్ల నష్టం వాటిల్లంటే ఇలా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్లనే ఇవాళ ఒక్కొక్క 12 లక్షల కోట్లని పేద ప్రజలకు కనుక మంచిగా ఉంటే ఇవాళ పేద ప్రజలు ఎంత డెవలప్ అవుతారో మీరు చూసుకోవాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వదిలిపెట్టి పెంచిన గ్యాస్ ధర